అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ అనుకోవచ్చండి. మా వారు స్వామిమాల వేశారని అందరికీ తెలిసిందే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ముందు వీడియోలో కూడా ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చెప్పాను. అంటే అయ్యప్పమాల వేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఇక్కడ గుజరాత్లో సూరత్లో అయ్యప్ప దీపారాధన కానీ, స్వామిమాల వేసుకున్న వాళ్ళు నిప్పుల గుండంలో ఎందుకు నడవాలి, అలాగే అయ్యప్ప పడి పూజకున్న మహత్యం ఏంటి, ఇలా ప్రతి ఒక్క వీడియో అయితే తీసాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇక 41 రోజుల దీక్ష పూర్తయిపోయిన తర్వాత ఇరుముడి శబరిమలకు తీసుకెళ్తారు కదా. ఇరుముడి ఎందుకు కట్టుకొని వెళ్ళాలి, ఇరుముడిలో ఉన్న అంతర్యం ఏంటి, అయ్యప్పమాల వేసుకున్న భక్తులు ఇరుముడి ఎందుకు శబరిమల తీసుకెళ్ళాలి అనేది ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఇరుముడిని ఎలా తయారు చేస్తారు, కొబ్బరికాయలో నెయ్యిని ఎలా పోసి ఎలా క్లోజ్ చేస్తారని ప్రతి ఒక్క విషయం ఉంటుంది. అలాగే ఇరుముడి మహత్యం కూడా తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. 41 రోజులు దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికొండని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయని నీటిని తొలగించి పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజ సామాగ్రి పెడతారు. రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావలసిన బియ్యం, పప్పు, పసుపు, కుంకుమ, రవికెలు పెడతారు. భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండో భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని, అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారం అనే తాడుతో బిగిస్తారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్యస్వాములు, గురుస్వాములు ఇరుముడితో 18 మెట్ల మీదుగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుకుంటుందని, దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఇరుముడిని కట్టుకునేటప్పుడు అలాగే ఇరుముడిని తీసేటప్పుడు కూడా అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇరుముడిలోని ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం. జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం. దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి. ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టే అని మన పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజుల ముందే మద్యం, మాంసం వంటి జోలికి వెళ్ళకూడదు. అలాగే మాల తీసిన తర్వాత కూడా అంతే నియమ నిష్ఠలతో మన జీవితంలో ఉండడం ద్వారా మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తామని ఈ అయ్యప్ప మాలలో ఉన్న అర్థం. తెలుసుకున్నారు కదండి ఇరుముడిలో ఉన్న అంతర్యం ఏంటి అనేది. ఇక వీడియోకి వస్తే మాత్రం మా వారు ఇది వేసుకోబట్టి 8 సంవత్సరాలు అవుతుంది. గురుస్వామి అయ్యాడు. ఇక శబరిమలకు వెళ్ళే యాత్రకు ఇక్కడ సూరత్ నుంచి వెళ్ళి 36 గంటల టైం పడుతుంది కేరళకి. అక్కడి నుంచి పెద్ద పాదం చేసేవారు స్టేషన్ నుంచి నడుచుకుంటూ శబరిమలకు వెళ్తారు. చిన్న పాదం చేసేవారైతే కొండ ఎక్కుతారు. కొండకు కూడా అటుపక్క ఇటుపక్క లోయుండి మధ్య నుంచి వెళ్ళి దారి ఉంటుందన్నమాట. ఎంతో కఠినంగా ఆయన నామస్మరణ చేస్తూ ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఆయన దర్శనం చేసుకోవాలి. ఈ స్వాములు వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చేంత వరకు కూడా భయంగానే ఉండాలి. అక్కడ జనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఇక ఇరుముడి విషయానికి వస్తే అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇరుముడి ఇప్పేటప్పుడు కొబ్బరికాయలను పోసిన నెయ్యి ఏదైతే ఉందో మనం ఎలా పోసామో అలా ఉంటే వాళ్ళు ఈ 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేశారని అర్థం. లేదు కొబ్బరికాయలో ఉండే నెయ్యి గడ్డ కట్టింది అనుకోండి, వాళ్ళు నియమ నిష్ఠలతో దీక్ష చేయలేదు, ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేశారని అర్థం. అయితే నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం అయితే చాలా మంది తప్పుగా చెప్తున్నారు. కొబ్బరికాయలో నెయ్యి గడ్డ కడితే భక్తి ఉన్నట్టు, అలాగే ఉంటే భక్తి లేనట్టు అని. ఈ చలికాలంలో నెయ్యి ఎలాగైనా గడ్డ కడుతుందండి. కొబ్బరికాయలో ఉన్న నెయ్యి గడ్డ కట్టకుండా మనం ఎలా పోసిన నెయ్యి అలా ఉంటేనే మనం ఈ దీక్ష పరిపూర్ణంగా చేశామని అర్థం చేసుకోవాలి. ఒక పక్క కొబ్బరికాయ, మరో పక్క బియ్యం ఉంటాయి కదా. ఆ బియ్యం ఏదైతే ఉంటాయో మనకి శబరిమల నుంచి ప్రసాదం వస్తుంది కదా, ఈ బియ్యంతోనే అక్కడ ప్రసాదం చేస్తారు. ఆ ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. మీలో శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం ఎవరికైనా ఇష్టం ఉందా లేదని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా పక్కన ఉన్న స్వాములకు కూడా ఇరుముడి కడుతున్నారు. ఇక్కడ సూరత్లో ఒకే ఆలయంలో మొత్తం 70 మంది స్వాములు కలిసిమెలిసి 41 రోజులకు పైగా ఉంటారు. ఈ 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత కూడా అందరూ కలిసే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని శబరిమల యాత్రకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. మీకు తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.